ఏకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. శ్రద్ధగా వినండి, నిదానంగా ఆలోచించండి, దానం చేయండి, లేదంటే మానవుడు దానమైపోతాడు. బాగా చెప్పలే. అందుకే నాయన వ్యాస భగవాన్ ఏమన్నాడు తెలుసా? అన్ని వేదాలకు అన్ని పురాణాలకు ఈ ఒక్క వాక్యమే సారాంశం అన్నారు. ఏమిటది? సమయాన్ని గుర్తు రావటం లేదు. గుర్తొచ్చింది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేయటం కంటే గొప్ప పుణ్యం లేదు, ఇతరులకు బాధ కలిగించడం కంటే చెడ్డ పాపం లేదు. అక్షరం చేసే మాట చెప్పాడు వేదవ్యాసుడు. మరే అన్ని ధర్మాలకు ఆయుపట్టు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కదా. దీనికి శరణ్యుడు ఆత్మరక్షకుడు ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు? లావుకింతయులేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనుగుండస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పని తప్పరం బెరుగ మన్నిన్ పందగున్ తీరునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని మొరపెట్టుకున్న గజేంద్రుని కాపాడడం కోసం ఉన్న పడంగా బయలుదేరి వెళ్ళాడు. ఆ వెళ్ళటం కూడా ఎలా వెళ్ళాడు? సిరికించెప్పడు శంఖ చక్రయుగముంజేదోయి సంధింపడు. ఎక్కడో అలవైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌధంలో ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి మగని వారి నుండి, అదే మొసలి వారి నుండి కాపాడడం కోసం గబగబా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పరమాత్ముడు. ఎంత దయో దాసులకై పంతమ్మున మకరి బట్ట బాధింపగా శ్రీకాంతుడు చక్రం పంపెన్ దంతావళి రాజుగాయ దత్తాత్రేయ అన్నారు పోతంగారు. అవునాయన, ఆ భగవంతుడు అనంత కోటి జీవరాశులను సృష్టించాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. దాన ధర్మాలే మానవ జన్మను సార్థకం చేస్తాయి. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఏ వేళప్పుడైనా అమ్మా అన్నం అంటూ ఏ బిచ్చగాడు వచ్చినా విసుక్కోకుండా కసురుకోకుండా అంతో ఇంతో పెట్టి పంపించాలి. అలా అని అందరికీ దానం చేయకూడదు. కొందరు సోమరిపోతులైన దృఢకాయలు నానా వేషాలు వేసుకొని వస్తారు. వాళ్ళకు మాత్రం మనం దానం చేయడం అంటే వాళ్ళ సోమరితనాన్ని ఎక్కువ చేసినట్టే. అయితే అనాథలను, వికలాంగులను, అశక్తులను మాత్రం తప్పకుండా ఆడుకోవాలి. దీని సేవే నిజమైన మానవ